ఈ వీడియో మిడిల్ క్లాస్ పీపుల్ కోసం. సో మనలాగా మిడిల్ క్లాస్ నుంచి వచ్చి హైదరాబాద్కి, బెంగళూరుకి వచ్చి కోర్స్ నేర్చుకునే స్టూడెంట్ కనుక మీరు అయ్యి ఉంటే, సో ఈ వీడియో కొంచెం ఓపిక్గా చూడండి. నేను చాలా నిదానంగా చెప్తున్నాను. సో లగ్జరీకి మనం చాలా దూరం. మిడిల్ క్లాస్ నుంచి వచ్చాం. మన ఫ్యామిలీ మెంబర్స్ మన మీద అప్పు చేసో, మన కోసం కష్టపడి వాళ్ళు డబ్బులు పంపించి బీటెక్, డిగ్రీ వరకు చదివించారు. ఇప్పుడు మనం హైదరాబాద్, బెంగళూరు వచ్చి జాబ్ కోసం చూస్తూ ఉంటాం. సో ఈ టైంలో కోర్సును మీరు చూస్ చేసుకునేటప్పుడు ఎలా పడితే అలాగా నేర్చేసుకొని, ఎవరో చెప్పారని చెప్పి ఒక కోర్సును తీసుకొని, టైంని వేస్ట్ చేసుకొని, మనీని వేస్ట్ చేసుకొని, మెంటల్ ప్రెజర్ పెట్టుకొని దానివల్ల ఇబ్బంది పడద్దు. సో దీంట్లో నేను ఒక 2-3 ఎలా జాగ్రత్తగా ఉండాలి, మిడిల్ క్లాస్ నుంచి వెళ్ళేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉంటే మన జాబ్ అంత సేఫ్గా ఉంటుంది, త్వరగా జాబ్ తెచ్చుకోవచ్చు అనేది నేను మీకు చెప్తాను. ఫస్ట్ లగ్జరీలు అన్నింటినీ ఎలాగో మనకి ఆప్షన్ లేదు. మేబీ ఎవరన్నా అందులో ఒకళ్ళు ఇద్దరు ఉంటే ఇంటి దగ్గర కొంచెం మనీ పంపించగలిగే వాళ్ళు, జాబ్ చేస్తున్న వాళ్ళు, అది వేరే విషయం. బట్ మ్యాక్సిమం మెంబర్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎక్కువ మంది మిడిల్ క్లాస్ నుంచి అనుకుంటున్నాను. సో మనం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. మనకి ఎక్స్పెరిమెంట్ చేసి టైం వేస్ట్ చేసుకోవడానికి 3-4 సంవత్సరాలు వేస్ట్ చేసుకోకూడదు. మిడిల్ క్లాస్ నుంచి వచ్చేవాళ్ళు ప్రతిరోజు ఇంపార్టెంటే మనకి. నా ఫ్రెండ్ జాయిన్ అయ్యాడు, అందరితో పాటు ట్రెండ్ని ఫాలో అవుదామని చెప్పేసి ఫ్రెండ్ జాయిన్ అయ్యాడని చెప్పో, లేకపోతే మీ క్లాస్మేట్ జాయిన్ అయిందని చెప్పి వాళ్ళు తీసుకునే అదే కోర్సుని చెప్పేసి మనం జాయిన్ అవ్వకూడదు. ఎప్పుడు కూడా ఫినాన్షియల్ ప్రెజర్ని రియాలిటీకి మనం దగ్గరగా తీసుకోవాలి. మనకి త్వరగా జాబ్ వస్తే సో మనకి ఇంట్లో వాళ్ళని హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. అలానే మనం క్విక్ ఎర్నింగ్ పాత్ని తీసుకోవాలి. లాంగ్ ఎర్నింగ్ అందరూ కోడ్లు నేర్చుకోలేరు, అన్ని కోర్సులు అందరికీ సెట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మీకు ఏది సెట్ అవుతుంది, ఇప్పుడు మార్కెట్లో ట్రెండింగ్ ఉందా లేదా, అందరూ జాయిన్ అయ్యారు కాబట్టి ట్రెండింగ్ కాదు. మీరు రీసెర్చ్ చేయండి కొంత. మన ఫస్ట్ గోల్ జాబ్ తెచ్చుకోవటం. ఆ జాబ్ తోటి మనం కొంచెం సెటిల్ అయిపోయి స్టేబుల్ ఇన్కమ్ వస్తే తర్వాత కావాలంటే అప్ స్కిల్ మళ్ళీ అవ్వచ్చు. సో మీరు ఒక టైం అనేది వితిన్ 6 months లోపు మీరు ఏదైనా సరే మీరు స్కిల్ని బిల్డ్ చేసుకోవాలి. అలానే రెండో అదేంటంటే స్మార్ట్ స్పెషలైజేషన్. ఇంకోటి ఈ స్పెషలైజేషన్ అనేది మీరు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు అనేది పైథాన్, జావా, .NET, టెరాఫామ్, క్లోడ్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, ఇలా అన్నిటినీ పిండేసేసి అన్నీ నేర్చుకోవాలని ట్రై చేయొద్దు. మీకు ఏది సెట్ అవుతుంది, ఇప్పుడు మార్కెట్లో ఏది బాగా ఉంది, లేదు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఏదైనా సజెస్ట్ చేసి ఈ కోర్సులో వాళ్ళు కొంచెం జాబ్ ఇప్పించగలం అనేది నమ్మకం ఏదన్నా బాగా ఉంటే. బట్ వీటన్నిటికంటే కూడా మార్కెట్లో డిమాండ్ ఏది ఉంది ఫ్రెషర్కి. ఎక్స్పీరియన్స్ వాళ్ళ కేసుల్లో కొన్ని కోర్సులు బాగుంటాయి, ఫ్రెషర్ కేసులో కొన్ని కోర్సులే బాగుంటాయి. సో అది ఏ కోర్స్ మీకు బాగా సెట్ అవుతుంది అనేది చూసుకొని ఆ స్పెషలైజేషన్ మాత్రమే ఎంచుకోండి, అంతేగాని టైంని వేస్ట్ చేయొద్దు. తర్వాత ఈ టైం వేస్ట్ గురించి ఇంకొకటి, కోర్సుని మనకి 6 months ఉంటే 6 months పాటు పీజీలో ఉండి కోర్స్కి 2 గంటల కోర్సు ఉంటే ఇంకో 2 గంటలు ప్రాక్టీస్ చేసుకోవాలి. కానీ రియాలిటీలో మనం ఎంతమంది చేస్తున్నాం, ఇది చెయ్యం. కోర్స్ మొత్తం అయిపోయిన తర్వాత మనకి ఇంకా రాలేదని చెప్పేసి టైం వేస్ట్ చేస్తాం. ఈ పర్ఫెక్షనిజం కోసం అని చెప్పేసి మీరు నెలల టైంని వేస్ట్ చేసుకోవద్దు. పర్ఫెక్షన్ అనేది ట్రాప్ నా దృష్టిలో.